వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం మనం ఫస్ట్ టైం గా యూట్యూబ్ లైవ్ లో కొంచెం ఒక సెషన్ తీసుకోవడం, దాన్ని చాలా మంది వ్యూవర్స్ అటెండ్ అవ్వడం, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఎందుకంటే మేము కూడా కొద్ది గొప్ప నేర్చుకుంటున్నాం ఈ టెక్నాలజీ కాబట్టి కొంచెం అటెంప్ట్ ఒక ట్రయల్ లాగే చేసాం, బట్ స్పందన చాలా బాగుంది. సో విల్ కంటిన్యూ టు డూ, అంటే వచ్చే వారాల్లో కూడా టాపిక్స్ ఎరైజ్ అయినప్పుడు ఆ యూట్యూబ్ లైవ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సో ఈ వారం యూట్యూబ్ లైవే కాకుండా మన టీవీ షో మనీ మంత్రాలో కాకుండా కంటెంట్ ఇస్తా ఉన్నాం కాబట్టి కొంచెం మేబీ లిమిట్ చేసుకుని కామన్ గా అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. కొంతమందికి ఏమో మనం ఎలాగో రెస్పాన్సెస్ కామెంట్ రూపంలోనే ఇచ్చేస్తాం, కానీ ఏవైతే క్వశ్చన్స్ కొంచెం వైడర్ ఆడియన్స్ కి ఉపయోగం ఉంటాయో అవి హ్యాండిల్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వారం. అదే కాకుండా లాస్ట్ లో మేబీ 1 or 2 ఇండస్ట్రీస్, ఆ యొక్క ఇండస్ట్రీస్ లో ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం క్వశ్చన్ ఒక ట్యాకిల్ చేద్దాం. కొంతమంది వచ్చేసి మనం ఇప్పుడు సర్వీసెస్, మెంబర్షిప్, ప్రోడక్ట్ ఇవన్నీ మూడు నాకు అర్థం కావట్లేదు సార్. మీరు వీడియో చేసినప్పుడేమో మనతో అసోసియేట్ అయ్యి ఒక డిఐవై మెంబర్ లాగా తీసుకుంటే అలర్ట్స్ వస్తాయి అన్నారు అని చెప్పారు. నాకేమో అలర్ట్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్ గా ఉన్నాను, మెంబర్షిప్ తీసుకున్నాను, కానీ నాకేం అలర్ట్స్ రావట్లేదు అంటున్నారు. సో దీని గురించి నేనే కొద్ది గొప్ప క్లారిటీ ఇచ్చి, అంటే ఇందాక చెప్పినట్టు మనం యూట్యూబ్ లైవ్ లో చెప్పినట్టుగా డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే మన మెంబర్షిప్ రూపంలో వచ్చి ఒక మెంబర్షిప్ తీసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వరకే మన మెంబర్షిప్ పరిమితం అవుతుంది. ప్రోడక్ట్ క్లయింట్ అయితేనే మాత్రం అలర్ట్స్, కస్టమైజ్డ్ అలర్ట్స్, మీకు నచ్చినా నచ్చకపోయినా అవసరం లేకపోయినా కూడా అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ యొక్క పోర్ట్ఫోలియోని ట్రాక్ చేస్తూ ఉంటుంది మన సిస్టమ్. సో మీ పోర్ట్ఫోలియో ట్రాక్ ఉండదు, అది మెంబర్స్ కాబట్టి మెంబర్షిప్స్ లో ఎటువంటి అలర్ట్స్ రాబడవు. దాంట్లో మీ అంతటా మీరు వెళ్ళి టాప్ ర్యాంక్స్ ఏంటి, లేకపోతే ఓ పలానా స్టాక్ వ్యూ ఏంటి, ఎలా ఉంది నా పోర్ట్ఫోలియోని మీరు చూసుకోగలుగుతారే కానీ అలర్ట్ ఎస్ఎంఎస్ రూపంలో, ఈమెయిల్ రూపంలో మాత్రం రాబడదు. సో దట్ ఈస్ ఎ సింపుల్ క్లారిఫికేషన్ ఫర్ దట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా మంది వ్యూవర్స్ కూడా అనుకున్నారు, మన చెప్పే ప్రోడక్ట్స్, మన చెప్పే కైండ్ ఆఫ్ ఫోకస్ కూడా చాలా వరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఫోకస్ కవర్ చేస్తా ఉన్నాం. కానీ మనం బెంచ్ మార్క్ చేసేదేమో నిఫ్టీ 50. నిఫ్టీ 50 ఏమో అసలే లార్జ్ క్యాప్ కదా. ఈ రెండు కంపేర్ చేయడం కరెక్ట్ అంటారా అని అడుగుతా ఉన్నారు. సో ప్రసాద్ గారు మేబీ దీని గురించి కొంచెం టచ్ చేసి, అంటే ఎందుకు నిఫ్టీ ఇస్ వైజ్ చాయిస్ అని మేబీ మీరు కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్తే దెన్ విల్ మూవ్ ఆన్ టు అదర్ క్వశ్చన్స్. కరెక్టే యశ్వంత్. ఎప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే ఈ రోజున ఫ్లేవర్ ఆఫ్ ద మంత్, ఫ్లేవర్ ఆఫ్ ద వీక్ లాగా ప్రస్తుతం మిడ్ క్యాప్లు బాగున్నాయి కాబట్టి ఏం చేస్తారంటే నిఫ్టీలో రిటర్న్స్ కన్నా మిడ్ క్యాప్లో ఎక్కువ ఉన్నాయి కదా, మీరు పెర్ఫార్మెన్స్ ఫీజ్ ఛార్జ్ చేసేటప్పుడు నిఫ్టీ బదులు నిఫ్టీ మిడ్ క్యాప్ తీసుకోవచ్చు కదా అంటారు. అది పబ్లిక్ మెమరీ చాలా షార్ట్. అందుకే ఏం చేస్తారంటే ఇవాళ రోజున మిడ్ క్యాప్ కంపేర్ చేస్తున్నారు. కానీ లాంగ్ రన్లో కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది నిఫ్టీకిను నిఫ్టీ మిడ్ క్యాప్కి మధ్యన. అందుకే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, మిడ్ క్యాప్స్ ఆర్ మెంట్ ఫర్ వెల్త్ క్రియేషన్, లార్జ్ క్యాప్స్ ఆర్ మెంట్ ఫర్ వెల్త్ ప్రిజర్వేషన్ అంటాం. సో ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ కోసం చేసే ఎక్సర్సైజ్ కాబట్టి మన ప్రయత్నం ఎప్పుడు కూడా మిడ్ క్యాప్లో కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉండడానికి కారణం మనకి అవంటే ఇష్టమయ్యో లేకపోతే లార్జ్ క్యాప్ అంటే కొద్దిగా గొప్ప ఎలర్జీ ఉండో కాదు. ఎందువలనంటే లార్జ్ క్యాప్లో రీసెర్చ్ చేసేవాళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, ఇండియాలో ఉన్న హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి చాలా మంది చేస్తూ ఉంటారు, ప్రతి టీవీ ఛానల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి అందులో ఎప్పుడైనా ఇంకా పెరగటానికి స్కోప్ ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఒకేసారి విపరీతమైన డబ్బు అందులోకి వెళ్ళి పడిపోతుంది కాబట్టి రేటు పెరిగిపోతుంది. అందువల్ల ఇంకా పెరగడానికి పెద్దగా అవకాశం మిగలదు. అందువల్ల అంటే కంపెనీలు మంచివైనా కూడా మనకి గ్యాప్ను చూసి కొంటాం కాబట్టి, అంతేకాని ఆ గ్యాప్ను చూసి కొనేటప్పుడు మిడ్ క్యాప్ అయితేనే నా లిస్టులో పెట్టులు అని చెప్పే అవకాశం ఉండదు. అందుకే ఎన్నోసార్లు మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు కొన్నాము, టీసీఎస్ కొన్నాము, ఇన్ఫోసిస్ కొన్నాము, హిందుస్థాన్ యూనిలీవర్ కొన్నాము. సో కాబట్టి ఆర్ వి అగైన్స్ట్ లార్జ్ క్యాప్ కాదు. పైగా ఇవన్నీ కూడా కాంటెక్స్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఒకసారి ఇమేజ్ని చూపిస్తాను. ఈ ఇమేజ్నే కనుక మీరు చూసినట్లయితే ఇందులో నేను చేసింది ఏంటంటే 2010 మొదటి నుంచి మొదలు పెట్టుకుని, ఎప్పుడు 2010 నుంచి మొదలు పెట్టుకుని కోవిడ్కి ముందు వరకు, అంటే 2019 ఎండింగ్ వరకు, ఎందుకంటే 2020లో కోవిడ్ వచ్చింది కాబట్టి మార్కెట్ మొత్తం కరెక్ట్ అయింది కాబట్టి, అంటే 10 సంవత్సరాల కాలం 2010 జనవరి నుంచి 2019 డిసెంబర్ 31 వరకు ఉన్న డేటా మీకు ముందు నిఫ్టీ ఇండెక్స్ చూపిస్తున్నాను. నిఫ్టీ ఇండెక్స్ కనుక మీరు చూసినట్లయితే ఆ గ్రాఫ్లో చూసిన తర్వాత గ్రాఫ్లో పైన ఉన్న హెడ్డింగే మీరు నోటీస్ చేస్తే మీకు కనపడేది ఏంటి, ఆ సమయంలో ఎంత పెరిగింది, బిట్వీన్ 8 and 9% మాత్రమే నిఫ్టీ పెరిగింది.
అంటే మీరు ఏమనుకోవచ్చు, అందుకే సార్ మీరు నిఫ్టీ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ మాకు డిసడ్వాంటేజ్ అంటారేమో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు అటువంటి సందేహం రాకుండా ఉండటానికి, ఎందుకు మీ సందేహం సరైనది కాదు అని చెప్పడానికి వీలుగా అదే సమయంలో అంటే January 1, 2010 నుంచి 31 December 2019 వరకు మిడ్ క్యాప్ గ్రాఫ్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మిడ్ క్యాప్ యొక్క గ్రాఫ్. ఇది చూసినట్లయితే ఎంత పెరిగిందండి? ఇది కూడా బిట్వీన్ 8 and 9%. అంటే మీకు ఏం అర్థం కావాలి? స్పెషల్గా ఏదన్నా సిచ్యుయేషన్ జరిగి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ వస్తే తప్పితే లాంగ్ రన్లో నిఫ్టీ అయినా మిడ్ క్యాప్ అయినా దాదాపుగా ఒకే రిటర్న్స్ ఉంటాయి. ఈ రోజున మిడ్ క్యాప్ బాగుంది కాబట్టి మిడ్ క్యాప్తో కంపేర్ చేయమంటే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 3-4 monthsలో బహుశా మిడ్ క్యాప్ ర్యాలీకి బ్రేక్ పడి మళ్ళీ నిఫ్టీ అందుకునే అవకాశం ఉంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే అనవసరంగా అడిగామే, నిఫ్టీలోనే చేస్తే బాగుండేదే అనిపిస్తుంది. అది ఎందుకో చూపించడానికి వీలుగా ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ 2 గ్రాఫులు చూశారు కాబట్టి ఆ గ్రాఫుల సంగతి పక్కన పెట్టి ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే నిఫ్టీకి మిడ్ క్యాప్ మధ్యన 1 year రిటర్న్స్ చూద్దాం. ఏం చూద్దాం? 1 yearకి అంటే January 1, 2010 మొదలు పెడితే 31 December 2010కి ఒక 1 year అవుతుంది. ఆ 1 yearలో నిఫ్టీ ఎంత పెరిగింది, మిడ్ క్యాప్ ఎంత పెరిగింది. ఒకవేళ కనుక ఆ 1 year టైంలో మిడ్ క్యాప్ కనుక ఎక్కువ ఉంటేనేమో పాజిటివ్ అని, అంటే ఎన్నిసార్లు మిడ్ క్యాప్ నిఫ్టీని బీట్ చేస్తుందో చూడటానికి వీలుగా ఆ గ్రాఫ్ను కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి గ్రాఫ్నే కనుక చూసినట్లయితే మొట్టమొదట్లో అంటే 2010 మొదట్లో మిడ్ క్యాప్స్ బ్రహ్మాండమైన స్పీడ్లో ఉండటం మూలంగా మిడ్ క్యాప్స్ దాదాపుగా 60% ఎక్కువ వచ్చినాయి, ఇది నిఫ్టీ కన్నా కూడా. కానీ ఆ తర్వాత కాలంలో కనుక చూసినట్లయితే మీరు ఒకసారి నోటీస్ చేస్తే దాదాపుగా నవంబర్ 2010కి వచ్చేటప్పటికి అంటే నవంబర్ 2010కి వచ్చేసేటప్పటికి మిడ్ క్యాప్లన్నీ కరిగిపోయి, పడిపోవటం కాదు కరిగిపోయి, అప్పటి నుంచి నిఫ్టీ పెరగటం మొదలుపెట్టింది. అందుకే ఈ రెండింటి మధ్యన ఉన్న రేషియో అంటే నిఫ్టీ మిడ్ క్యాప్ ఎక్కువ ఉంటేనేమో 0 కన్నా పైన, నిఫ్టీ కనుక నిఫ్టీ కన్నా కనుక మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ ఉంటేనేమో 0 కన్నా క్రింద ప్లాట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నవంబర్ 2010 నుంచి మొదలు పెడితే దాదాపుగా 4 సంవత్సరాల పాటు మధ్యలో కొద్దిగా ఒకసారి మారినా దాదాపు 4 సంవత్సరాల పాటు నిఫ్టీ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. మిడ్ క్యాప్లు మాత్రం అలాగే పడిపోయే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఆ సమయంలో మీకు ఏమనిపిస్తుంది? నిఫ్టీనే నమ్మదగింది, మిడ్ క్యాప్ అనవసరం అనిపిస్తుంది. అలాగే ఆ తర్వాత మళ్ళీ కనుక చూసినట్లయితే మళ్ళీ మిడ్ క్యాప్లు కొద్దిగా పుంజుకోవటం, కొంత సమయం ఉండటం, ఆ తర్వాత దాదాపుగా January, February 2018 నుంచి మొదలు పెడితే మళ్ళీ నిఫ్టీలు పెరగటం, మిడ్ క్యాప్ పడిపోవడం జరిగింది. ఇలా మొత్తం మీద పీరియడ్ నేను ఒకసారి రివ్యూ చేసి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ 14 years పీరియడ్లో సగం అంటే 7 years కదా, 6.5 సంవత్సరాలు 6.5 years ఏమో నిఫ్టీ బాగుంది, ఒక 7.5 years మాత్రమే మిడ్ క్యాప్ బాగుంది. మరి ఆ ఒక్క సంవత్సరం గ్యాప్ అంటే నిజానికి చెప్తే యావరేజ్తో పోలిస్తే హాఫ్ ఇయర్ యావరేజ్ అందులో బాగుంది కదా అని మీరు మిడ్ క్యాప్తో పోల్చమంటే ఎక్కువ సార్లు మీరు మాకు ఇవ్వాల్సిన ఫీజు ఎక్కువ ఉంటుంది. సో ఫీజు గురించి డిస్కషన్ వదిలిపెట్టినా కానీ మనం చేయవలసింది ఏంటంటే ఏ కంపెనీ అయినా మనకు డబ్బులు సంపాదించాలనే ధ్యేయం ఉండాలి. లార్జ్ క్యాప్ అయితే ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో అని కాదు, దాని మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉండకూడదు. మనం చేయవలసిందల్లా లాభాలు పెంచుకుంటున్న కంపెనీ తక్కువలో దొరుకుతుంటే కొనాలి. ఏవి తక్కువలో ఉండటానికి అవకాశం ఉంటాయి? మిడ్ క్యాప్స్ మీద దృష్టి తక్కువ ఉంటుంది కాబట్టి అవి తక్కువలో దొరకడానికి అవకాశం ఉంటాయి. లార్జ్ క్యాప్లకు ఎక్కువ మంది రీసెర్చ్ చేస్తారు కాబట్టి మనకి అందుబాటులో సామాన్యంగా దొరికేంత గ్యాప్ ఎక్కువ రోజులు ఉంచుతాం. అందువల్ల మాత్రమే మనం నిఫ్టీని ప్రిఫర్ చేస్తాం తప్పితే అంతకన్నా ఇదైతే ఎక్కువ ఫీజు తక్కువ ఫీజు అనే అవకాశం లేదు. బికాస్ లాంగ్ రన్లో అన్నీ కూడా ఈవెన్ అవుట్ అయిపోతాయి. సో ఐ హోప్ ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ మనసులో ఉన్న డౌట్ నిఫ్టీకా మిడ్ క్యాప్ అనేది కొంతవరకు తీరింది అనుకుంటున్నాను. ఇప్పుడు దాంతోపాటు ఇంకొక అంశం చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆగస్టులో పరిస్థితి చూస్తే ఆ నిఫ్టీ మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ అంతా పైకి వెళ్ళిపోయి మళ్ళీ క్రిందకి రావడం మొదలుపెట్టింది. గత చరిత్ర చూస్తే పెరిగిన ప్రతిసారి కొన్ని రోజుల తర్వాత క్రిందకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో మనం ఏ కంపెనీల్లో ఉంటే మంచిది అంటే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 3-4 months నుంచి 6 months లోపల నిఫ్టీ కన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందువల్ల? ఇది ఆల్రెడీ డిక్లైనింగ్ ట్రెండ్, అంటే మిడ్ క్యాప్ల యొక్క ప్రభ వెలగటం దాదాపుగా తగ్గబోతుంది అని సూచిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఈ సమయంలో? అందుకే నేను టీవీలో చెప్పినా మన ప్రోగ్రాంలో చెప్పినా కూడా లార్జ్ క్యాప్ల వైపు ఫోకస్ పెట్టండి. 10,000 కోట్లు లేదా వీలైతే 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే అందులో కరిగిపోయేదానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే లార్జ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు.
మిడ్ క్యాప్లోనేమో రీటైల్ ఇన్వెస్టర్స్, ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఉంటారు కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది ఒక్కటి గమనించవలసిందిగా నా రిక్వెస్ట్. రైట్ అండి, ఇంకొక క్వశ్చన్ హ్యాండిల్ చేసే అటెంప్ట్ చేద్దాం. సో మనం పీఈజీ గురించి చెప్తా ఉంటాం, అండ్ ఆఫ్ కోర్స్ మనం గత వారాల్లో కూడా కొన్ని గ్రోత్ స్టాక్స్ గురించి కవర్ చేసాం. ఆ యొక్క గ్రోత్ స్టాక్స్ లో ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే డిబిఎల్, దిలీప్ బిల్డ్కాన్. మనమేమో దిలీప్ బిల్డ్కాన్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, నెంబర్స్ పెరుగుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ పెరుగుతున్నాయి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఫేర్ ప్రైస్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది, డెఫినెట్ గా చూడదగిన స్టాక్ అని చెప్పున్నాం. ఒక పక్క ఇలా చెప్పినప్పుడు అదే సమయంలో పీఈజీ ఏమో అరౌండ్ -3 రేంజ్ లో ఉంది. సో ఆ -3 రేంజ్ లో ఉండి మనం గ్రోత్ స్టాక్ అని చెప్తున్నాం కదా అని కొంతమంది అడిగారు. అంటే ఇస్ ఇట్ స్టిల్ ఏ వయబుల్ చాయిస్, మంచి చాయిస్ అయినా పీఈజీ? మనం చెప్తా ఉంటాం లాంగ్ టర్మ్ ఫోకస్, లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ, అసలు ఎలా వచ్చినాయి కంపెనీ బుక్స్ బ్యాలెన్స్ షీట్ లో అని అసెస్మెంటే. కానీ మామూలుగా మీరు కూడా దాని గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తే ఈ టాపిక్ గురించి కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఇటువంటి సందేహం వెలుబుచ్చిన వారిని ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ఒక సరదాగా లైటర్ విన్స్లో చెప్పాలి అంటే, మీకు కాలికి నొప్పి వస్తే ఏం పని చేయాలో, ఏ మందు వేసుకోవాలో తెలుసు అనుకోండి. అంత మాత్రాన మీకు తలకాయ నొప్పి వస్తే కూడా అదే మందు వేసుకుంటామా? వేసుకోం. అంటే అర్థం ఏంటి? పీఈజీ రేషియో అనేది మీకు ఒకసారి తెలిసినంత మాత్రాన అది సర్వరోగ నివారణలాగా అన్ని కంపెనీలకి అన్ని సమయాల్లో పీఈజీ రేషియోనే అప్లికబుల్ అంటే కాదు. ఎందుకు అంటే మీరు చేయవలసినటువంటి అంశం ఏంటంటే పీఈజీ రేషియో చెప్పేదల్లా అది కనుక 1 కన్నా తక్కువగా ఉంటే ఈ కంపెనీ పెరుగుతూనే ఉన్నా కూడా ఇంకా పెరగటానికి, బ్రహ్మాండంగా పెరగడానికి ఛాన్స్ ఉన్నది, లేదా రాబోయే గ్రోత్ని ఫుల్గా క్యాప్చర్ చేయలేదు అని మాత్రమే చెప్తుంది. కాబట్టి అది ఎప్పుడు వాడాలి? మనం కొనుక్కుందాం అనుకుంటున్న కంపెనీ కలకాలం, అంటే మనం ఎప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది నిజంగా చేసినా చేయకపోయినా పద్దాకా మాట్లాడే విషయం ఏంటి? చాలా రోజులు ఉంచుకుంటాను, లాంగ్ టర్మ్ అంటారే, వాళ్ళు చూడాలి. ఇక్కడ లాంగ్ టర్మ్లో పీఈ రేషియో చూడాలి అంటే గతంలో లాసుల్లో ఉన్న కంపెనీ కనుక ఇప్పుడు లాభాల్లోకి వస్తే అది మనం 3 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు చూస్తాం. కాబట్టి 3 ఇయర్స్ బ్యాక్ ఏమో లాసుల్లో ఉండి లాభాల్లోకి వచ్చింది కాబట్టి అది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో కంప్యూటర్కైనా తెలివి, అంటే మనిషికి ఉండేటువంటి విజ్ఞత ఉండదు కాబట్టి అది మైనస్ వాల్యూ కింద లెక్కేస్తుంది. అటువంటప్పుడు దాని గురించి మీరు కంగారు పడకూడదు, దాని వెనక చూడకూడదు. ఎందువలన? మనకు కావాల్సిన సారాంశం ఏంటంటే కంపెనీలకు లాభాలు పెరిగాయా లేదా, అలాగే ప్రైసెస్ క్యాచప్ అయినాయా లేదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ బిల్డ్కాన్ చూసినట్లయితే 2023లో కూడా మనం ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగింది. ఇది మన రేటు పెరిగిందని గొప్పలు చెప్పుకోవడానికి కాదు, పీఈజీ రేషియో ఎప్పుడు వాడాలో కూడా చెప్తాను. దానికన్నా ముందు ఎప్పుడైనా సరే ఇటువంటి పీఈజీ రేషియోకి సిగ్నిఫికెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఐడెంటిఫై చేసిన కంపెనీని ఎవరైనా ఇన్వెస్టర్ కనుక లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవటానికి అనువుగా ఉందా అని అడిగితే అటువంటి సమయంలో మాత్రమే పీఈజీ రేషియో చూడాలి. అంతే తప్ప ప్రతిసారి చూడకూడదు. పైగా 1 కన్నా తక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పాం. మైనస్ ఉందంటే అర్థం ఏంటి? మ్యాథమెటికల్గా అప్లై చేస్తే కూడా అది ఇంకా తక్కువే ఉన్నట్టు. కానీ అలా అప్రోచ్ కాకుండా పీఈజీ రేషియో చూడవలసిన సందర్భం ఏంటంటే గడిచిన 3-4 సంవత్సరాలుగా కంపెనీ పెరుగుతూ ఉంటే అది ఇంకా అన్లిమిటెడ్ గ్రోత్ పొటెన్షియల్ కనుక ఉన్నట్లయితే అప్పుడు పీఈజీ రేటు 1/1 కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. అందువల్ల ఈ కంపెనీకి సంబంధించి మనం చెప్పిన రూ. 180 చెప్తే రూ. 550 వచ్చినప్పుడు ర్యాలీ అయిపోయిందేమో, 3 రెట్లు పెరిగింది కదా అనుకుంటారేమో. అది అనుకోకుండా ఉండాలి అంటే ఇప్పటికీ కూడా ఫుల్గా క్యాప్చర్ చేయలేదు కాబట్టి మన సిస్టమ్ పెరుగుతున్న లాభాల ప్రకారం ఐడెంటిఫై చేసింది. రైట్ అండి. సో విత్ దట్ మనం కొన్ని ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోదాం, ఎందుకంటే రిజల్ట్స్ కూడా వచ్చేసి మోర్ దెన్ 1.5 మంత్, అంటే లేటెస్ట్ క్వార్టర్ అయిపోయి 1.5 మంత్ దాటుంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. వాటిని కొద్ది గొప్ప మనం అనలైజ్ చేయడం కూడా జరిగిపోయింది. ఏమైనా మిస్ అయినా కూడా వచ్చే వారాల్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ సమయంలో పెద్ద కంపెనీలు ఈ వారంలో అయితే ఏవి రిలీజ్ చేయలేదు రిజల్ట్స్. సో ఇండస్ట్రీ వైపు స్పెషల్ ఫోకస్ పెట్టి స్పెసిఫిక్ గా ఎటువంటి ఇండస్ట్రీస్ వైపు చూడొచ్చు మీరు చూపించారు. మన ముందు కూడా డిఫెన్స్ వైపు చూపించినప్పుడు ఎందుకు కాస్త ఓవర్ వాల్యూడ్ గా ఉండింది, ఎందుకు ఆ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ యాజ్ ఇండస్ట్రీ వైజ్ చూసి అది ఎంత గ్రో అయింది, ప్రైస్లు ఎన్ని గ్రో అయినాయి కూడా చెప్పున్నారు. సో ఇప్పుడు డిఫెన్స్ లా కాకుండా ఇప్పుడు ఎట్ దిస్ టైం వయబుల్ లేకపోతే వాల్యుబుల్ అయిన ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఎటువంటి ఫోకస్ పెట్టాల్సిన అవసరం? అంటే ఫోకస్ పెట్టాల్సిన ఇండస్ట్రీ గురించి కూడా చెప్తాను. కానీ దాంతోపాటు మనం ఎప్పుడు తరచు చెప్పేది ఏంటంటే కంపెనీలకు లాభాలు వస్తే షేర్ ప్రైసెస్ పెరగటం అనేది న్యాచురల్ కాన్సిక్వెన్స్. అంతేగాని షేర్ ప్రైసెస్ పెరిగినంత మాత్రాన కంపెనీలకు లాభాలు రావు, అంటే ఆ కంపెనీ ప్రైసెస్ లాభాలు పెరగకపోతే నిలబడకపోవచ్చు అని చెప్తూ ఉంటాం.
అంటే రిలేషన్ బిట్వీన్ ప్రాఫిటబిలిటీ అండ్ ప్రైసెస్కి చాలా ఉంటుంది అని చెప్తూ వచ్చాం. అది ప్రూవ్ చేయడానికి వీలుగా ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి పాత ఎపిసోడ్లో మన వీడియోలోనే కనుక చూసినట్లయితే ఎసెట్ మేనేజ్మెంట్ యాజ్ అన్ ఇండస్ట్రీ గురించి మనం చర్చించడం జరిగింది. ఆ సమయంలో ఎసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి ఫ్యూచర్ బాగుంటుంది, పైగా వర్కింగ్స్ కూడా బాగున్నాయి, కాబట్టి అందులో కనుక కంపెనీలు కొనుక్కుంటే బాగుంటాయని మనం చెప్తే కొంతమంది నమ్మారు, కొంతమంది మనతో పాటు ప్రొడక్ట్ క్లయింట్స్ ఉన్న వాళ్ళు కొనుక్కోవడం కూడా జరిగింది. బికాజ్ అడ్వైస్ ఇచ్చాం కాబట్టి. వాళ్ళందరూ లాభపడిన మాట వాస్తవం అయినా ఇవాళ ఏం జరిగిందో చూడాలి అంటే ఒక్కసారి నేను ఏం చేస్తానంటే మీకు అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు వరకు చెప్పినటువంటి థీమ్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే వీలైనంత వరకు 10,000 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు చూడమంటున్నాను. కాబట్టి ఇప్పుడు మీకు చూపించే దానిలో ఫిల్టర్ కూడా 20,000 కోట్ల మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో టోటల్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జూన్ నుంచి మొదలుపెట్టి దాదాపుగా ఆగస్ట్ వరకు, అంటే జూన్ జూలై దాదాపుగా ఆగస్ట్ మొదటి వరకు కూడా ప్యారలల్గా అంటే పెద్దగా స్తబ్దతగా ఉన్న ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం జరిగిందంటే రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఉన్న వాటిల్లో మంచివి ఏంటని ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి అది ఎలా పెరిగిందో చూడండి. అంటే దాదాపుగా 0.14 మిలియన్ అంటే దాదాపుగా 1,40,000 కోట్లు ఉన్నటువంటి మార్కెట్ క్యాపిటల్ ఇప్పుడు దాదాపుగా 1,60,000 కోట్లకు చేరిపోయింది. అంటే ఈ ఒక్క 1 మంత్లోనే 15% కన్నా కూడా పెరిగింది. ఇప్పుడు మీరు అడుగుతారు, మీరు అంతకుముందు చెప్పినప్పుడు మాకు అంత నమ్మకం కుదరక కొనలేదు కదండి, ఇప్పుడు కొనుక్కోమంటారా అంటారు. అలా అడగటం అనేది మీకు అలవాటైనా అది ఎందుకు మంచిదో కాదో చెప్పాలి అంటే మన సిద్ధాంతం ఏంటి? కంపెనీ లాభాలు పెంచుకోవాలి, పెరగటానికి స్కోప్ ఇంకా 30% ఉండాలి అని చెప్పాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇండస్ట్రీలో ఏమేం కంపెనీలు ఉన్నాయో చూసి వాటిలో ఏ కంపెనీ ఇంకా 30% కన్నా తక్కువ ఉందో చూసే ప్రయత్నం చూద్దాం. అలా చేసినట్లయితే ఆ కంపెనీ కొనుక్కుంటే మనం సరైన పద్ధతిగా ఫాలో అవుతున్నట్లు. ఇప్పుడు ఇందులో 3 కంపెనీలు వచ్చినాయి, 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఆదిత్య బిర్లా కనుక చూసినట్లయితే ఇది దాదాపుగా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? 650 నుంచి 640 నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 750 దగ్గరికి కూడా చేరింది. అంటే దాదాపుగా 100 రూపాయల పైన పెరిగింది. ఇప్పుడు చూస్తే ఈ కంపెనీ గ్రోత్లో ఉన్నది అని కనపడుతోంది. 2024 జూన్ రిజల్ట్స్ వచ్చాయని కనపడుతోంది. కానీ దాన్ని అప్రూవ్ చేయడం ఇంకా కాలేదు. అంటే టాప్ లిస్ట్లోకి రాలేదు కాబట్టి చెప్పాల. ఎందువల్ల టాప్ లిస్ట్లోకి రాలా? 18.79% గ్యాప్ ఉంది ఇప్పుడు. అందువల్ల ఈ కంపెనీ కొనుక్కోవచ్చా? నో, కొనుక్కోకూడదు, కొనుక్కోని అవసరం లేదు. కానీ తర్వాత ఇంకా పెద్ద కంపెనీ అయిన హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్ చూద్దామా? అసెట్ మేనేజ్మెంట్ అంటే ఇది కూడా 2024 జూన్ రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్లో ఉంది, అప్రూవ్ కూడా మనం చేసాము. కానీ అప్రూవ్ చేసినప్పుడేమో తక్కువ రేటు ఉండింది, ఇప్పుడేమో దాదాపుగా పెరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రేట్ నుంచి చూస్తే ఎంత స్కోప్ ఉంది? కేవలం 24%. అందువల్ల ఇది కూడా కొత్తగా కొనుక్కోవడానికి పనికిరాదు, కొనుక్కుని ఉంటే మాత్రం ఉంచుకోవాల్సిన కంపెనీ. తర్వాత ఇంకొక కంపెనీ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నది నెప్పన్ ఇండియా. వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా చూస్తే దీనికి కూడా రిజల్ట్స్ 24 జూన్ వచ్చినాయి, అప్రూవ్ కూడా చేయడం జరిగింది. దీని యొక్క స్కోప్ ఎంత ఉంది ఇప్పుడు? 23.59. సో కాబట్టి ఇది కూడా మన దగ్గర పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోవాలి, కానీ కొత్తగా కొనుక్కోవటానికి అనువుగా లేదు అని చెప్పాలి. ఇలా మీరు చేయవలసింది ఏంటంటే మంచి కంపెనీ అని తెలిస్తే వెంటబడటం కాదు, మంచి కంపెనీ అయ్యి మనం అనుకుంటున్న ప్రైస్ కన్నా బాగా కనీసం 30% డిస్కౌంట్లో ఉంటే కొనటానికి మంచి కంపెనీ. అది కూడా కొనాలా అంటే నిజానికి మీరు పెట్టే డబ్బుల మీద లాభం సంపాదించాలనుకోవాలి, కానీ మీకు తెలిసిన మీ మనసుకు తట్టిన కంపెనీతో సంపాదించాలని అనుకోకూడదు. అందువల్ల మీరు ఏం చేయాలి? ఈ కంపెనీలు మీ దగ్గర ఉంటే ఉంచుకోవాలి. ఒకవేళ కనుక 10% ఏ రోజున పడితే వెంటనే కొనుక్కోవడానికి ట్రై చేయాలి. అప్పుడు కూడా మీ డబ్బు మీద లాభం సంపాదించాలి అంటే ఈ కంపెనీ మీదే దృష్టి పెట్టి ఉండే కన్నా ఆ రోజున అన్నిటికన్నా బాగా తక్కువలో దొరుకుతున్న కంపెనీలు కొనుక్కోవడం అనేది తెలివైన పని. వివేకం ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చేసే పని ఏంటి? మీరు తోచిన మీరు అడిగిన కంపెనీలు కొనమని చెప్పదు, ఆ రోజున అన్నిటికన్నా చౌకలో ఉండి గ్రోత్లో ఉన్న కంపెనీలు చెప్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నంతలో అన్నింటికన్నా మెరుగైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించండి. రైట్ అండి. సో మనం ఇప్పుడు మీరు అసెట్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు, కానీ మనం చెప్తా ఉన్నాం బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్, ఎస్పెషల్లీ ఇంత ఫండ్ లోపలికి రావడం, మన ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో మన బాండ్స్ లిస్ట్ అవడం వల్ల చాలా క్యాపిటల్ మన బ్యాంకింగ్ సిస్టమ్ లో డిప్లాయ్ అవడం గురించి మనం చెప్తూ వచ్చాం. అంటే ఈ 1 మంత్ మొత్తం చెప్తూ వచ్చాం. కాబట్టి మేబీ బ్యాంకింగ్ కూడా ఒకసారి చూపించి అసలు ఎలా ఉంది యాజ్ ఓవరాల్ ఇండస్ట్రీ గురించి ఒకసారి టచ్ చేయగలుగుతారా? ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ యొక్క స్టాటిస్టిక్స్. ఇక్కడ కూడా ఏం చేశాను, 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలే చూపించమని అడిగితే 22 కంపెనీలు ఉంటే దాని పక్కన ఎన్ని లాభాలు పెంచుకున్నాయో చూస్తే మనం నమ్మటానికి వీలైనట్లుగా 21 కంపెనీ లాభాలు పెంచుకున్నాయి. అంటే 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న బ్యాంకుల్లో దాదాపు అన్నీ కూడా లాభాలు పెంచుకున్నాయి ఈ పీరియడ్లో 24 జూన్కి. అంటే 95% వరకు పెరిగాయి.
నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటి, ఇందులో కొనుక్కోవడానికి ఎన్ని అనువుగా ఉంటాయి అంటే 30% కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలే మనం కొనుక్కోవడానికి వీలంటాం కాబట్టి అవి 13 కంపెనీస్ వచ్చినాయి, 13 కంపెనీలు. అంటే 21 కంపెనీ లాభాలు పెంచుకుంటే ఇంకా తక్కువలో కనపడుతున్నది 13. మీరు ఇది కొనుక్కోకుండా పోస్ట్పోన్ చేస్తాను అంటే మీకు జరగబోయే మిస్ అయ్యే అవకాశం ఏమవచ్చు? అసెట్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు విన్నారు, కొనలేదు అనుకోండి. ఇప్పుడు బ్యాంకుల గురించి చెప్తుంటే మీరు వింటారు, కొనలేదు అనుకోండి. కొన్ని రోజుల తర్వాత బహుశా నాలుక ఖర్చుకోవాల్సి వస్తుంది. ఎందువలన? వచ్చిన అవకాశం మనకు అందుబాటులో మన కోసమే వెయిట్ చేస్తూ ఉండదు అని గమనించాలి. ఇప్పుడు బ్యాంకింగ్లోనే కనుక ఒకసారి చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అంటే పిఎస్బి ఉంది, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మీరు ఇప్పుడు ఈ లిస్టు చూస్తే మీకు వెంటనే ఒక మాట అర్థమై ఉండాలి. ఎప్పుడు వివేకం చెప్పేది చిన్న కంపెనీలు మిడ్ క్యాపే కాదు. ఇందులో చూడండి, యాక్సిస్ బ్యాంక్ చూస్తే 3,90,000 మార్కెట్ క్యాప్, స్టేట్ బ్యాంక్ 7,57,000 కోట్లు, కోటక్ మహీంద్రా 3,58,000, కెనరా బ్యాంక్ 1,08,000, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1,21,000 కోట్లు. సో మనకి ఏ కంపెనీలో లాభం వచ్చే అవకాశం మన ఇన్వెస్టర్లకు ఉంటుందో చెప్పటమే ధర్మం, కానీ అంతకన్నా లార్జ్ క్యాప్ అని సెపరేట్ చేయటం, మిడ్ క్యాప్ అని సెపరేట్ చేయడం జరగదు. అందువల్ల ఈ నెక్స్ట్ 6 months to 1 year టైంలో బహుశా బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా డెట్ మార్కెట్లో ఇండియాలోకి మోర్ దాన్ 1,00,000 crores ఎఫ్పిఐసే ఇన్వెస్ట్ చేశారు. ఎందుకు? ఈ బాండ్స్ అన్నీ కూడా ఎమర్జింగ్ బాండ్ మార్కెట్లో ఇండెక్స్లో లిస్ట్ చేయబడినాయి కాబట్టి. దీనివల్ల ఇవాళ కాకపోతే రేపు ప్రస్తుతానికి మన ఆర్బీఐ గవర్నర్ గారు రేటు తగ్గించడానికి కొద్దిగా మొహమాటపడి కొద్దిగా బిగుసుకు కూర్చున్నా కానీ ఖచ్చితంగా మనీ సప్లై ఇండియాలో పెరిగి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి డబ్బులు. అలా పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించక తప్పదు, లేకపోతే ప్రభుత్వం మీద భారం ఎక్కువ పడుతుంది. అలా జరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అంటూ తగ్గితే బ్యాంకుల లాభదాయకత విపరీతంగా పెరుగుతుంది. గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపిటేషన్ అయినా చెప్తున్నాను. ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ప్రైవేట్ రంగ బ్యాంకులు కానీ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ బోలెడని కొని బ్యాలెన్స్ షీట్లో ఉంచుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ కనుక తగ్గిందంటే వాటన్నిటికీ మార్కెట్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. ఒక 1% ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇవి దాదాపుగా 10% పెరుగుతాయి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల పైన వాల్యూ పెరుగుతుంది, దాన్ని లాభంగానే పరిగణిస్తారు. అంటే ఎవరికి డబ్బు కొత్తగా అప్పు ఇవ్వకుండా, ఎవరి దగ్గర నుంచి మనం డిపాజిట్లు సేకరించిన వాళ్ళకి డబ్బు ఇచ్చే వడ్డీ తగ్గించకుండా, అంటే అలాంటి పనులు ఏమీ చేయకుండా కూడా బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులలో అమాంతంగా పెరిగితే బ్యాంకుల ప్రాఫిటబిలిటీ పెరగటం ఖాయం. అందువల్ల ఈ ఒక్క ఫీలింగ్లో మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దని నా స్పెషల్ రిక్వెస్ట్. అయితే ఒకటే మాట, మీకు కనుక ఆల్రెడీ 20% కనుక మీకు బ్యాంక్స్లో ఎక్స్పోజర్ ఉంటే ఇందులో ఉన్న కంపెనీల్లో ఉంటే ఉంచుకోండి, లేకపోతే వాటిలో నుంచి వీటిల్లోకి మారండి. అంతే తప్ప మళ్ళీ ఎక్స్ట్రా మాత్రం లోడ్ చేయకండి. అలా కనుక చేసినట్లయితే మన పోర్ట్ఫోలియో బాగుంటుంది, మన రిటర్న్స్ కూడా బాగుంటాయి. విత్ దట్ మనం ఈ వారం ఈ ఫ్యూ టాపిక్స్ ని కవర్ చేసి క్లోజ్ చేద్దాం. వచ్చే వారం మరికొన్ని ఇండస్ట్రీ లేకపోతే స్పెషల్ టాపిక్ ఏదైనా తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో కీప్ వాచింగ్. విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ వీక్.